హలో వీటి ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఇదే వివో X300 అల్ట్రా. ఇండియా క్రియేటర్స్లో ఫస్ట్ మనమే చేస్తున్నాం అనమాట. ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనమాట ఇది. శ్రేయస్ అయ్యర్ దగ్గరికి వెళ్ళి అడిగాని ఇచ్చేసాడు. తీసుకోమావా నీకన్నా ఎవరు ఎక్కువ అని చెప్పి, అందుకే చేస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతి, మీరు చూస్తారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ బాక్స్ మీకు వివో ఫ్లాగ్షిప్ ఫోన్ బాక్స్ లాగే ఉంది, ఎటువంటి మార్పు అయితే లేదు. బాక్స్ లో మీకు మొబైల్ ఫోన్ ఇస్తున్నారు, ఫోన్ కి మ్యాచ్ అయ్యే కేసు ఇస్తారు వీళ్ళు. అదే ఒక ప్లస్ పాయింట్, చూడడానికి బాగుంటాయి మన కేసు వేసినా కూడా ఫోన్స్. కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు, టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు, సిమ్ 2 లో ఒకటి వస్తుంది, 100 వాట్ అడాప్టర్ ఇస్తున్నారు. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. డిజైన్ విషయానికి వస్తే చుట్టూ మీకు అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది, బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది, మ్యాటీ ఫినిష్ తో అయితే వస్తుంది. సో ఫింగర్ ప్రింట్స్ అయితే ఏమి అట్రాక్ట్ చేయట్లేదు. డిజైన్ అయితే చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది. ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది, గ్రీన్, బ్లాక్, సిల్వర్ టోన్ అని చెప్పి. నాకు ఈ కలర్ పర్సనల్ గా బాగా నచ్చింది, గ్రీన్ కలర్. డ్యూయల్ ఫినిష్ తో అయితే వస్తుంది. కెమెరా బంప్ చూడొచ్చు ఎంత పెద్దగా ఇచ్చారు. ఫోన్ ఇదే ఆక్యుపై చేస్తుంది. టాప్ లో స్పీకర్స్ ఇచ్చారు, రైట్ సైడ్ అయితే ఏం లేవు. లెఫ్ట్ సైడ్ పవర్ బటన్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. 2 నానో సిమ్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఈ సిమ్ సపోర్ట్ అయితే నాకు కనిపించలేదు దీనిలో. ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. ఇది ఫిజికల్ ఓవర్ గురించి మనం మాట్లాడుకుంటే వెయిట్ వచ్చేసరికి 244 గ్రామ్స్ వరకు అయితే ఉంది. సో చేతిలో పట్టుకున్నప్పుడు కొంచెం హెవీ అనిపిస్తుంది మీకు. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అయితే వస్తుంది. మొత్తం ఇది ఫ్లాట్ స్క్రీన్ తో వస్తుంది. లుక్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇది ఓవరాల్ X300 అల్ట్రా ఫిజికల్ ఓవర్ గురించి మనం మాట్లాడుకుంటే దీని స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. వీడియో మొత్తం నేను X300 Pro తో కంపేర్ చేస్తూ దీన్ని అయితే నేను చెప్తాను, ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది. ఇది వచ్చేసరికి 1,10,000 రూపాయల దగ్గర లాంచ్ చేశారు. మీకు ఆఫర్స్ అన్ని కలుపుకొని 1,00,000 రూపాయల దగ్గర అయితే వస్తుంది. ఇది నాకు తెలిసి 1,60,000 ఆ ప్రైస్ రేంజ్ లో అయితే లాంచ్ చేస్తారు. ఆఫర్స్ అన్ని కలుపుకొని 1,50,000 రూపాయల దగ్గర రావచ్చు. మేలో అయితే దీన్ని లాంచ్ అయిపోతున్నారు ఇండియన్ మార్కెట్ లో. కెమెరా డిపార్ట్మెంట్ చాలా ఉంటాయి, కెమెరా ఫీచర్స్ అవ్వచ్చు ఇవన్నీ. లాస్ట్ లో అయితే కెమెరా గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ రిమైనింగ్ డిపార్ట్మెంట్ చూసేద్దాం. ఫస్ట్ డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే 2 ఇంచ్ మించి సేమ్ ఉంటాయి. X300 అల్ట్రాలో 0.1 ఇంచ్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసరికి 6.82 ఇంచ్ తో అయితే వస్తుంది. అండ్ దీనిలో 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది X300 Pro లో. ఇది వచ్చేసరికి 144 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. సో ఈ 2 మార్పులు అయితే డిస్ప్లే డిపార్ట్మెంట్ లో మీరు నోటీస్ చేయొచ్చు. ఓవరాల్ గా డిస్ప్లే క్వాలిటీ రెండిట్లో బాగుంటాయి, కాకపోతే సన్లైట్ విజిబిలిటీ కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. ఫ్లాగ్షిప్ ఫోన్స్ మనం చూస్తూ ఉంటాం కదా, దాంతో కంపారిజన్ కొంచెం తగ్గిద్ది. అండ్ రిఫ్లెక్షన్స్ కూడా ఎక్కువ పడుతూ ఉన్నాయి అవుట్డోర్ లో. వీళ్ళు కూడా కొంచెం యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అలాంటివి తీసుకొస్తే బాగుంటది ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో అయినా. ఆడియోలో కూడా డాల్బీ అట్మాస్ ఇలాంటి సపోర్ట్ తీసుకొస్తే బాగుంటది, అది కూడా మిస్ అవుతుంది. అండ్ ప్రాసెసర్ అయితే మారిపోద్ది. X300 Pro వచ్చేసరికి మీడియాటెక్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ తో వస్తుంది. X300 అల్ట్రా వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 80 Gen 5 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ప్రెసెంట్ ఆండ్రాయిడ్ లో బెస్ట్ ప్రాసెసర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది ర్యామ్ వచ్చేసరికి 2 మీకు LPDDR5X అల్ట్రా ర్యామ్ తో వస్తున్నాయి, UFS 4.1 తో వస్తున్నాయి. గేమింగ్ పరంగా అయితే రెండింటితో కంపేర్ చేస్తే అల్ట్రానే మీకు బాగుంటుంది. BGMI ఇప్పుడు 120 FPS అయితే హ్యాండిల్ చేయట్లేదు, చైనీస్ వేరియంట్ కాబట్టి. ఇది మనకి ఇండియన్ వేరియంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా 120 FPS మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు కనుక హెవీ గేమ్స్ ఆడుతున్నా, హెవీగా కెమెరా యూస్ చేస్తున్న వీటిల్లో కొంచెం వార్మ్ ఫీలింగ్ అయితే మీరు నోటీస్ చేస్తారు, కాలుతున్న ఫీలింగ్ అయితే నోటీస్ చేస్తారు. ఇది కామన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో, సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. రెండిట్లో మీకు IP68-69 రేటింగ్ అయితే ఉంది. Wi-Fi 7 తో వస్తుంది, Bluetooth 5.4 కి సపోర్ట్ చేస్తుంది. రెండు మీకు Android 16 పైన రన్ అవుతున్నాయి, ఒరిజినల్ OS 6 పైన రన్ అవుతున్నాయి. నాకు తెలిసి ఒక 4 to 5 years దీనిలో మీరు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా బ్యాటరీ డిపార్ట్మెంట్ వస్తే ఇది 6510 mAh బ్యాటరీతో వస్తుంది, 90 వాట్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసరికి 6600 mAh బ్యాటరీతో వస్తుంది, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఒక 90 mAh బ్యాటరీ దీనిలో ఎక్కువ ఉంటుంది, 100 వాట్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో బ్యాటరీలో చిన్న చేంజ్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. రెండు మీకు 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. ఇవి మెయిన్ గా X300 Pro తో కంపేర్ చేస్తే అల్ట్రాలో చేంజెస్ అయితే. కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా యూజ్ చేంజ్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు రెండిటితో. ఇప్పుడు మన కెమెరా డిపార్ట్మెంట్ కి అయితే వెళ్ళిపోదాం. కెమెరా హార్డ్వేర్ అయితే కంప్లీట్ గా చేంజ్ చేసి పడేశారు, సెన్సార్స్ కూడా చేంజ్ అయిపోయాయి. సో రెండు కెమెరా స్పెసిఫికేషన్స్ మొత్తం స్క్రీన్ పైన కనిపిస్తుంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు విత్ సెన్సార్స్ తో. ఇది వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది, సోనీ LYT 828 సెన్సార్ తో అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఇది సోనీ LYT 901 సెన్సార్. CPA 6.5 గింబల్ స్టెబిలైజేషన్ అయితే దీనిలో ఉంటుంది. అల్ట్రా వైడ్ విషయానికి వస్తే దీనిలో 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ సెన్సార్ ఉంటుంది, సామ్సంగ్ JN1 సెన్సార్. దీనిలో వచ్చేసరికి 50
50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ అయితే ఉంటుంది. సోనీ LYT-818 సెన్సార్ అల్ట్రా వైడ్ కెమెరా విషయానికి వస్తే దీనిలో 200 మెగాపిక్సెల్ HPB సెన్సార్ అయితే ఉంటుంది. CIPA 5.1 స్టెబిలైజేషన్ అయితే ఉంది. దీనిలో వచ్చేసరికి 200 మెగాపిక్సెల్ HPO సెన్సార్ అయితే ఇచ్చారు. 3 డిగ్రీ గింబల్ గ్రేడ్ OIS అయితే ఉంటుంది. CIPA 7.0 అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్ గా కంప్లీట్ గా హార్డ్వేర్ అయితే చేంజ్ చేసి పడేశారు విత్ సెన్సార్స్ తో. అండ్ దీనిలో స్పెషల్ గా మీకు కింద ఒకటి చూడొచ్చు, 5 మెగాపిక్సెల్ మల్టీ స్పెక్ట్రల్ కలర్ సెన్సార్ అయితే ఉంది. ఇది 12 ఛానల్ కలర్ సెన్సార్ అనమాట. ఇది ఉండడం వల్ల యూజ్ ఏంది అంటే మనం ఏ కండిషన్ లో ఫొటోస్ తీసినా కూడా కలర్స్ ని యాక్యురేట్ గా రీడ్ చేసి మనకి నేచురల్ గా ఫొటోస్ వచ్చేలాగా ఈ సెన్సార్ మనకి హెల్ప్ చేస్తుంది. X300 Pro లో కూడా ఈ మల్టీ స్పెక్ట్రల్ కలర్ సెన్సార్ అయితే ఉంది అని చెప్పి చెప్తున్నారు, కానీ నాకైతే కనపచ్చట్లేదు ఎక్కడ. ఇక్కడ రెండిట్లో మీకు సూపర్ మ్యాక్రో అయితే ఉంటుంది. జూమ్ చేసి మీరు మ్యాక్రో షార్ట్స్ తీసుకోవచ్చు, మ్యాక్రో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. రెండిట్లో మీకు టెలికన్వర్టర్ లెన్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. దీనిలో వచ్చేసరికి 200mm వరకు మీరు టెలికన్వర్టర్ లెన్స్ యూజ్ చేయొచ్చు. దీనిలో 2 టెలికన్వర్టర్ లెన్స్ అయితే తీసుకొచ్చారు, G2 Ultra అని చెప్పి. G2 యూజ్ చేసి మీరు 200mm వరకు జూమ్ చేసి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. G2 Ultraలో మీరు 400mm వరకు జూమ్ చేసి ఫొటోస్ తీసుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్ అయితే తీస్తూ ఉన్నారు. ఆ ఫోటో వైరల్ అవుతూ ఉంది ప్రెజెంట్ అయితే. నేనే తీయమని చెప్పాను, నెక్స్ట్ వస్తుంది వీడియో. యాక్చువల్గా వివో ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మీకు ప్రీ ప్రాసెసింగ్ చిప్, పోస్ట్ ప్రాసెసింగ్ చిప్ అయితే ఉంటాయి. దీనిలో మీకు 2 ఉన్నాయి. PS1 చిప్ వచ్చేసరికి ప్రీ ప్రాసెసింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. V3 ప్లస్ వచ్చేసరికి పోస్ట్ ప్రాసెసింగ్ అప్పుడు యూజ్ అవుతుంది. సో అల్ట్రాలో వచ్చేసరికి V3 ప్లస్ చిప్ ఉందో లేదో కంపెనీ అయితే అఫీషియల్ కన్ఫర్మ్ చేయట్లేదు. ప్రీ ప్రాసెసింగ్ చిప్ అయితే ఉంది, VS1 ప్లస్ అని చెప్పి ఇలా అంటున్నారు దాన్ని. దీనిలో 15mm నుంచి 728mm వరకు మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అల్ట్రాలో వచ్చేసరికి 14mm నుంచి 1150mm వరకు మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఎక్కువ లాంగ్ జూమ్ చేసి మీరు ఫొటోస్ తీసుకోవచ్చు దీనిలో అల్ట్రాలో. అండ్ పోర్ట్రేట్ షాట్స్ విషయానికి వస్తే 24mm నుంచి 135mm వరకు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. అల్ట్రాలో వచ్చేసరికి 14mm నుంచి 135mm వరకు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. ఆప్టికల్ గా మీరు తీసుకోవాలి అనుకుంటే 85mm లో మీరు రెండిట్లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ ఎక్సలెంట్ వస్తాయి రెండిట్లో, పేరు పెట్టాల్సిన అవసరం లేదు. నేను చూసిన ఫోన్స్ అన్నిట్లో పోర్ట్రేట్ షాట్స్ అయితే వీడియోలో చాలా బాగా వస్తాయి. కెమెరా ఫీచర్స్ విషయానికి వస్తే రెండిట్లో మీకు కామన్ కెమెరా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈ కెమెరా ఫీచర్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే ఒక రోజు పడుతుంది. అన్ని కెమెరా ఫీచర్స్ అయితే ఉన్నాయి. X300 Proతో కంపేర్ చేస్తే అల్ట్రాలో ఏమేమి చేంజెస్ ఉన్నాయి కెమెరా ఫీచర్స్ పరంగా నేను కొన్ని అయితే ఐడెంటిఫై చేశాను, అవి మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి మీకు లాగ్ ఫార్మాట్ లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దీనిలో కూడా మీరు లాగ్ ఫార్మాట్ లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. బట్ దీనిలో మీకు లట్స్ అయితే ఇస్తారు ఇన్బిల్డ్, గ్రే ఫిల్మ్ అని చెప్పి, REC 709 అని చెప్పి. ఎవరైతే లాగ్ లో వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ ఫీచర్స్ అయితే చాలా హెల్ప్ అవుతాయి. ఇంకా దీనిలో వీళ్ళు ఫిలిం స్టైల్ ఫిల్టర్స్ అయితే తీసుకొచ్చారు. కొన్ని వీడియో శాంపిల్స్ మీరు చూడవచ్చు. ఇది ఫిలిం లుక్ స్టైల్ అనమాట. ఫిలిం స్టైల్ వీడియో రికార్డ్ చేస్తే ఇలా ఉంటుంది మీకు. ఇది ఇప్పుడు ఫిలిం స్టైల్లో రికార్డ్ చేస్తున్నాను, ఒకసారి చూడవచ్చు ఎలా ఉందో. ఏం లేదు, చిన్నగా లట్స్ అయితే యాడ్ చేస్తూ ఉంటాయి మీ వీడియోకి. అండ్ మనం వీడియో రికార్డ్ చేస్తాం కదా, వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఆడియో ఇన్పుట్స్ లో కొన్ని ప్రీసెట్స్ అయితే ఇచ్చారు. స్టాండర్డ్ అని చెప్పి, కాన్సెప్ట్ వోకల్స్ అని, కాన్సెప్ట్ వైబ్స్, ఇండోర్ వోకల్స్, అవుట్డోర్ వోకల్స్, ఇలా కొన్ని ప్రీసెట్స్ అయితే ఇచ్చారు. కొన్ని శాంపిల్స్ చూడవచ్చు. ఆడియో ప్రీసెట్ శాంపిల్ అనమాట. ఇది స్టాండర్డ్ లో రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి నా వాయిస్ ఎలా వస్తుందో మీరు చెక్ చేయండి. 4K 120fps డాల్బీ విజన్లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ వేరే ప్రీసెట్ అయితే నేను అప్లై చేసి మీకు వాయిస్ అయితే వినిపిస్తాను. ఇప్పుడు అవుట్డోర్లో తీస్తున్నాను. అవుట్డోర్ ప్రీసెట్ ఆన్ చేసుకుని ఆడియో ప్రీసెట్ ఒకసారి మీరు వాయిస్ ఎలా ఉందో చెక్ చేయండి. పక్కన వెహికల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి, బాగా నాయిస్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు వీడియో షూట్ చేయాలి అనుకుంటే ఆడియో క్వాలిటీ అయితే మీకు ఇలా వస్తుంది. అవుట్డోర్ కండిషన్ ప్రీసెట్ లో తీస్తే ఫ్రంట్ కెమెరా నుంచి మీరు 4K 60fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీటికి కూడా మీకు వాయిస్ ప్రీసెట్స్ అయితే ఉన్నాయి. అవుట్డోర్ వాయిస్ ప్రీసెట్ ఉంది కదా, దాని నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి మీరు జడ్జ్ చేయొచ్చు ఆడియో క్వాలిటీ ఎలా ఉందో. వీడియో క్వాలిటీ కూడా మీరు జడ్జ్ చేయొచ్చు. ఒకవేళ మీరు వ్లాగ్స్ రికార్డ్ చేయాలి అంటే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి వీడియో క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. సో ఫ్రంట్ కెమెరా పెద్ద యూజ్ డిఫరెన్స్ అయితే ఏం లేదు ప్రోకి అల్ట్రాకి. బ్యాక్ కెమెరాలో మీరు ఎక్కువ ఫీచర్స్ అయితే చూడొచ్చు. పోర్ట్రేట్ వీడియో కూడా 4K 60fps లో మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇలా మీకు వీడియోగ్రఫీలో అయితే చాలా ఫీచర్స్ యాడ్ చేశారు. ఇంకా ఎక్స్ట్రా దీనిలో స్ట్రీట్ ఫోటోగ్రఫీ ఉంది. దీనిలో మీకు స్నాప్ షాట్ అని ఉంది, దీనిలో స్ట్రీట్ ఫోటోగ్రఫీ ఉంది. దీనిలో కూడా 3 ఫిల్టర్స్ అయితే స్పెషల్ అనిపించినాయి నాకు. హ్యూమనిస్టిక్ పోర్ట్రేట్స్ అంట. ఇక చూడొచ్చు 200, 160, 400. వీటిలో తీస్తే
మీకు ఇలా వస్తాయి ఫొటోస్. మీరు ఫొటోస్ తీస్తుంటే షటర్ బటన్ పక్కన బ్యాక్ కెమెరాలో మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఫోటోగ్రఫీ అసిస్టెంట్ అని చెప్పి. ఇది ఏం చేసిద్దంటే మీరు తీయబోయే ఫోటోని ఏ సహాయంతో అనాలిసిస్ అయితే చేస్తుంది, మీకు కొన్ని సజెషన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఈ ఫార్మాట్ లో తీసుకోండి, పోర్ట్రేట్ లో తీసుకోండి, లేకపోతే ల్యాండ్స్కేప్ లో తీసుకోండి ఫోటో, ఇలా మీకు కొన్ని సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ ఫోటోగ్రఫీ అసిస్టెంట్ అయితే ఉపయోగపడుతుంది. సో ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మోడ్ లోకి వెళ్తే ఇక్కడ కూడా మీకు క్రియేటివ్ అని చెప్పి ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే ఏ స్టైల్ పోర్ట్రేట్స్ ఉంటాయి కదా, ఏ పోర్ట్రేట్స్ అవి ఏ తీయాలో మీకు సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటుంది, మీ లైటింగ్ కండిషన్ బట్టి, మీరు కూర్చున్న పొజిషన్ బట్టి. ఇది కూడా బాగుంది. సో చాలా ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయి. మ్యాజికల్ యూ స్టైల్ అయితే నాకు కొత్తగా అనిపించింది. చుట్టూ మీకు స్టార్స్ లాగా అయితే వస్తుంది. ఇంకా మీకు చాలా ఏ స్టైల్ పోర్ట్రేట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇండియాకి తీసుకొస్తారో లేదు తెలియదు. దీనిలో మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు మెయిన్ కెమెరా తీసిన, అల్ట్రా వైడ్ కెమెరా తీసిన, పోర్ట్రేట్ షాట్స్ తీసిన అన్నిట్లో మీకు స్కిన్ టోన్స్ ఒకేలా ఉంటాయి. కొన్ని ఫోన్స్ లో మెయిన్ కెమెరా స్కిన్ టోన్స్ ఒకలా ఉంటాయి, అల్ట్రా వైడ్ కెమెరా స్కిన్ టోన్స్ ఒకలా ఉంటాయి, పోర్ట్రేట్ షాట్స్ స్కిన్ టోన్స్ ఒకలా ఉంటాయి. దీనిలో వచ్చేసరికి మాక్సిమం అన్ని ఒకేలాగా చూపించడానికి ట్రై చేస్తుంది. ఇవి ఫ్రెండ్స్ చాలా అయితే ఫీచర్స్ ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఇన్ని ఉన్నాయి ఫీచర్స్ అయితే, కెమెరా ఫీచర్స్ దీనిలో చెప్పాల్సినవి. ఒకవేళ మీరు యూజ్ చేయగలిగితే ఫోటోగ్రఫీకి కానీ ఫిలిం మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ ఫోన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఫిలిం మేకింగ్ కి చాలా మంది ఐఫోన్స్ తీసుకుంటూ ఉంటారు వీడియో రికార్డింగ్ కి. సో ఇది కూడా వీడియో ఫీచర్స్ అయితే చాలా వరకు తీసుకొచ్చారు. ఐఫోన్ కి ఇది కాంపిటీషన్ ఇస్తుందా లేదా అని చెప్పి దాంతో కంపేర్ చేసి చూసినప్పుడు మనం ఒక ఐడియా అయితే వస్తుంది. అది కూడా చూద్దాము చేయడానికి, దాంతో కంపారిజన్ చేయడానికి. ఫోటోగ్రఫీ పరంగా అయితే నాకు తెలిసి ఇప్పుడు లాంచ్ అయిన ఆండ్రాయిడ్ ఫోన్స్ లో షామీ 17 అల్ట్రా దీని కాంపిటీషన్ ఇవ్వచ్చు నాకు తెలిసి. ఒప్పో కూడా తీసుకురావచ్చు దీని కాంపిటేటర్ గా, ఒప్పో Find X9 అల్ట్రా అని. వచ్చినప్పుడు చూద్దాం వీటిని కంపేర్ చేసి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా ఫోన్ అని మనం చెప్పుకోవచ్చు ఆండ్రాయిడ్ మార్కెట్ లో, X300 అల్ట్రా. ఈ ఫోన్ మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఇది తెప్పడానికి నేను చాలా కష్టపడ్డాను అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కనుక మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మంచి వీడియోస్, కొత్త వీడియోస్ మీకోసం నేను చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.